ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకైతే కొత్త శుభవార్త తీసుకొచ్చింది. సో, అదేవిధంగా డిసెంబర్ 2, 2024 అంటే ఈ రోజున కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి శుభవార్త చెప్పేసింది అని చెప్పాలి. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎటువంటి పేపర్స్ కావాలి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. సో, మంచి రీచ్ ఉంటుంది. సో, గత ప్రభుత్వం లాగా ఈసారి ప్రభుత్వం చాలా లేట్ చేయకుండా త్వరగానే అందిస్తుంది రేషన్ కార్డ్స్. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి అలాగే మార్చి వరకు ఎవరెవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఎవరైనా రేషన్ కార్డులలో పేరు తప్పులు ఉన్నా, ఇంకా యాడ్ చేయాల్సిన పర్సన్స్ ఉన్నా, చనిపోయిన వాళ్ళు ఉన్నా తీసేయడం కానీ అలాగే యాడ్ చేయడం కానీ, సో వివిధ రకాల ఉన్న రకరకాలటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి సబ్మిట్ అయినా కంపల్సరీ ఈ డిసెంబర్ 2 నుంచి 28 తారీఖు వరకు మీరు అమలు పరుస్తూ ఉంటారు. సో అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీటికి కావాల్సిన పేపర్స్ ఏమిటంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇంకా దానికి సంబంధించిన ఇతర పత్రములు. సో మీరు వెంటనే సంప్రదించండి, గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళండి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళినారంటే మీకు ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే తక్షణమే చెప్పేస్తారు. సో గత ప్రభుత్వంలో పెట్టినట్టుగా ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు అయితే తక్కువ పేపర్సే పెట్టేశారు. సో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నట్టు అర్థమవుతుంది. సో ప్రజెంట్ మీరు ఎటువంటి పేపర్స్ లేకపోయినా కూడా తక్షణమే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళినారంటే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. సో వారిని సంప్రదించండి. అక్కడ ఎటువంటి పేపర్స్ కావాలో కంపల్సరీ ఉంటుంది. మినిమంగా మనకు కావాల్సింది ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. సో ఈ 2 ఉంటే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్స్పెక్టెడ్గా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఒక లేదా ఆల్రెడీ మీరు రేషన్ కార్డు పొందారు అనుకో, సో ఆ రేషన్ కార్డులో పేర్లు మీ పర్సన్స్ని కొందరు పేర్లని మీ పుట్టిన పిల్లలను కానీ లేకపోతే మీ నాన్నలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా పేర్లు తీసేయాలా లేదా పేర్లు యాడ్ చేయాలన్నా అనుకుంటే కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు అలా కూడా చేయొచ్చు. సో ఏదైనా సరే సచివాలయం దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదించండి. ఇంకా మరిన్ని సేవల కోసం మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. సో అదేవిధంగా రేషన్ కార్డులు ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. సో మరి ముఖ్యంగా మీరు రేషన్ కార్డులు లేట్ చేశారంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది. సో ఈ డిసెంబర్ 2 నుంచి 28 వరకు ఛాన్స్ ఉంది. సో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు సంక్రాంతి కానుకలకు మీకు పథకాలు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇంకా ఏదైనా సరే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్కు అన్ని పథకాలు మీరు పొందాలంటే మీకు చంద్రన్న కానుకలు కానీ చాలా వరకు అయితే వస్తూ ఉంటాయి. సో సంక్రాంతి నుంచి అమల్లో రాబోతున్నాయి కొత్త పథకాలు. సో ఆ పథకాలు పొందాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డులు అర్హులై ఉండాలి. చాలామంది పెద్దలకు రేషన్ కార్డు రావు. సో రేషన్ కార్డు ఉన్నవారికే అన్ని రకాల పథకాలు వస్తూ ఉంటాయి. సో పథకాలు రావాలంటే రేషన్ కార్డు ముఖ్యం. సో గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోతే మీకు ఎటువంటి పథకాలు మీరు అమల్లోకి రావు. సో ఖచ్చితంగా మీరు గుర్తించాల్సింది డేట్ మీరు 2024 12/02 అంటే ఈరోజు. సో డిసెంబర్ 2 నుంచి మీకు డిసెంబర్ 8 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు అప్లై చేసుకోవాల్సిన పేపర్స్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. సో ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళండి అక్కడికి. సో మీ పేర్లను సెర్చ్ చేసుకోండి, అలాగే కొత్త పేర్లు ఉంటే యాడ్ చేసుకోండి. సో కంపల్సరీ మీరు సంప్రదించండి గ్రామ సచివాలయం దగ్గర డిజిటల్ అసిస్టెంట్ని. సో పక్కాగా మన అప్డేట్ మీకు నచ్చింటే జెన్యూన్గా ఉంటే లైక్ చేయండి. సో మరిన్ని వివరాల కోసం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే.